అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి వల్ల విశ్రాంతి తీసుకున్నారు. నిన్న ఉద్యమి అని ఒక సభ్యత్వం మేము పెట్టారు. అవి అందరూ కూడా కష్టపడి భారీ ఎత్తున సభ్యత్వాలు ఈసారి చేశారు. వాళ్ళందరినీ కూడా మనం పిలిచి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి, అందరినీ కూడా కలవాలి, కార్యకర్తల్ని అందరి నాయకులను అందరినీ కూడా అని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టారు. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మా అధినేతను చూసినందుకు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతేనే వైసీపీ నాయకులకి చలి జ్వరం వచ్చేస్తుంది. ఇక మాట్లాడితే అసలు చచ్చిపోతారు. ఇంకా నైట్ పడుకుంటారో లేదో కూడా తెలియదు. మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పగానే టీవీల ముందు ఇల్లే కూర్చుంటారు మాకన్నా సరదాగా వైసీపీ వాళ్ళే. మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీ కోరిక తొందరలో నెరవేరాలని మేము బలంగా కోరుకుంటున్నాం. మీరు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని వైసీపీ నాయకులందరూ కూడా కోరుకుంటున్నారని మాకు అర్థమైంది. మీ కోరిక తొందరలోనే నెరవేరుద్ది. అలాగే ఈ పేటీఎం వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే మీరు ఎందుకు పనికిరాని చెత్త ఎదవలు అనొచ్చు. ఏంటంటే నోటికి అద్దు ఆపు ఉండదు. అలా మాట్లాడి నోటికి వచ్చినట్టు వాగి ప్రజల దృష్టిలో చీకొట్టించుకొని 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. అయినా మీకు సిగ్గులేదు. పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవడమే. ఇక్కడ మూల కారణం ఏంటంటే టీడీపీ జనసేన మధ్యన చుచ్చులు పెడితే విడిపోవాలి, జగన్మోహన్ రెడ్డిగా మనం వైసీపీ ఈసారి కూడా మనం వచ్చేస్తాం, వీళ్ళిద్దరిని విడదీసేయాలని చెప్పి వీళ్ళు చేసే గుంటనక్క యాశాలు ఇవన్నీ కూడా ప్రజలకు అవన్నీ తెలుసు, మాకు అవన్నీ తెలుసు. మీరు జనసేన కార్యకర్తల గురించి మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా మేము అదే పాటిస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారే దేవుడు. మా దేవుడు ఎటు చూపిస్తే అటు మేము కార్యకర్తలు కానీ మేము వీర మహిళలు కానీ నడుస్తామని తప్పితే మాకంటూ మీలాంటి వైసీపీ పేటీఎం మాటలు వినే స్థితిలో జన సైనికులు వీర మహిళలు ఎవరూ లేరు. 10 సంవత్సరాల నుంచి అంతకుముందు 2 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రజారాజ్యంలో కూడా కష్టపడిన వాళ్ళు కూడా మేమందరం కూడా ఒక కళ మాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవాలని. ఆ కళతోనే మేము ఆయన వెనక నడుస్తున్నాం తప్పితే మీలాగా ఒక్కసారి సీఎం అయిపోవాలని జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ గారు రాలేదు. తండ్రి చావును అడ్డు పెట్టుకొని రాజకీయం చేయలేదు. బాబాయ్ చావును అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి సీఎం అయిపోవాలని మా తండ్రి చావును అక్కడ శవం పెట్టుకొని లోపల కూర్చొని మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మంత్రాలు చేసే దిగజారిపోయిన రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయరు. ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకునే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పొత్తుకెళ్ళారంటే పొత్తుకి ఎందుకు వెళ్ళారో నేను క్లారిటీకి చెప్పారు. ప్రజలు ఒక రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడడానికి పొత్తుకి ధర్మం పాటించాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మేము ఎన్ని సీట్లు తీసుకున్నామా, మేము ఎన్ని పోటీ చేసామో, పోటీ చేసిన అన్ని సీట్లో మేము గెలిచాము, ప్రజలు ఆదరించారు. రేపు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తారు. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం మాకుంది. మీరు ఇంకా పనికి మాటలు ఆపేసి రేపు పరిస్థితి ఏంటి, స్థానిక ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా బలంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో అని మీరు చూసుకుంటే మంచిదని చెప్పి నేను జనసేన పార్టీ నుంచి మీకు తెలియజేస్తున్నాను.